మన ముచ్చట్లలోకి స్వాగతం. ప్రతి క్షణం వింటూ చూస్తూనే ఉండండి మన ముచ్చట్లు. వరంగల్ హోల్సేల్ ఆధ్వర్యంలో మీడియా మిత్రులందరికీ మా నమస్కారాలు. రకాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే వార్తలను ప్రచారం చేయాలని మా హృదయపూర్వక మనవి. అసోసియేషన్ వరంగల్ హోల్సేల్ బట్టల వర్తక సంఘం బట్టల బజార్ రామన్నపేట. నేను అధ్యక్షుడి గుండా నమశివాయను. ముఖ్యంగా ప్రజలకు తెలియజేయడం విధంగా గత 2-3 రోజుల నుండి విపరీతమైన మన ప్రచారం జరిగేది ఏమిటంటే, బట్టల వ్యాపారులు డూప్లికేట్ సరుకు ఒరిజినల్ సరుకు అని చెప్పి డూప్లికేట్ లెగిన్స్ అవి ఇవి అమ్ముతున్నారని ప్రచారం జరిగింది. దానికి హైకోర్టు ఢిల్లీ నుండి అడ్వకేట్ గారు పోలీసు వాళ్ళు ఇక్కడ మటవాడ పోలీసు వాళ్ళతోని ఇక్కడ రైడింగ్ జరిగింది. ఆ రైడింగ్లో మేము మా బట్టల వర్తక సంఘం స్థాపించి హోల్సేల్ది 60 సంవత్సరాలు లేదు. ఈ 60 సంవత్సరాలలో ఏ రోజు కూడా మా మీద ఈ 66 సభ్యుల మీద ఇంత మచ్చ కూడా లేదు. వీరు ఇప్పుడు జరిగినది ఎవరంటే, ఆ గుజరాత్ అట్నుంచి మార్వాడి వలస వచ్చిన వ్యాపారులు మా బట్టల వ్యాపారాన్ని బట్టలకు చెదలు ఎట్లా పడుతుందో అట్లా చెదలు పురుగులాగా మా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళు నాశనం చేస్తే మేము 60 సంవత్సరాల నుంచి ఇక్కడ మా తాత మా తండ్రి మేము అందరం వ్యాపారం చేస్తున్నాం. ఆ మచ్చ మా మీద దుష్ప్రచారం జరుగుతుంది. మా ఆవేదన మాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళని ఏ విధంగా మేము కలిసి ఎట్లా బహిష్కరించాలనేది కూడా మాకు పాల్గొవట్లేదు. మీడియా మిత్రులందరికీ దయచేసి మేము చెప్పేది ఏంటనగా, వీరు ఎవరైతే ఆ మార్వాడీస్ డూప్లికేట్ సరుకు అమ్ముతున్నారో వాళ్ళ మీద మీ తరఫున పోలీసు వాళ్ళకు కానీ కమిషనర్ వాళ్ళకు కానీ ఉన్నతాధికారులకు కానీ చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఈ 3-4 సంవత్సరం గతంలో మార్వాడి అంటే చాలా నీతిగా వ్యాపారం చేసేవారు. ఈ 5-6 సంవత్సరాల నుంచి వచ్చి పొల్యూషన్ చేస్తున్నారు మార్కెట్. నాట్ ఓన్లీ క్లాత్, మొన్నటిదాకా వైరింగ్, తర్వాత ఈ జనరల్ స్టోర్ సోప్స్, ఫేర్ అండ్ లవ్లీ రకరకాలు, ఆఖరికి అగ్గిపెట్టేది కూడా 3 మ్యాంగోస్ అయితే 3 మ్యాంగోస్ అని పెట్టారు. ఎంత చండాలం చేస్తున్నారు మార్కెట్ అంటే మాకు అసలు మా బతుకుతారు ఎట్లా అనేది ఆలోచన పడుతున్నాం. ఇవాళ రోజున కిరాలు కట్టాలి, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీలు కట్టాలి, ట్రేడ్ లైసెన్సులు కట్టాలి, ఇన్ని ఛార్జీలు తడిసి మోపడైతాలి. పుండు మీద కారం చల్లినట్టు ఈ పెద్ద షాపింగ్ మాల్స్. ఇక అసలు మా వశం ఏంటంటే మాకు వేరే వ్యాపారం దిక్కులేక ఈ వ్యాపారం చేయడం అవుతుంది. దయచేసి మీడియా మిత్రులందరికీ ఉన్నతాధికారుల దృష్టికి మీరు తీసుకెళ్తే మేము చాలా సంతోషపడతాం. మా అందరి తరఫున మీకు కృతజ్ఞతమై ఉంటాం. గత 2 రోజుల నుండి హోల్సేల్ మార్కెట్ వరంగల్ మీద చెడు ప్రచారం జరిగినది మా యొక్క అభిప్రాయము. ఎందుకనగా మేము 68 దుకాణాలు అండి ఇక్కడ. గత 60 సంవత్సరాలు ఉన్న దుకాణాలు ఇవి. 60 దుకాణాలలో మేము ఇప్పటి వరకు ఎలాంటి చెడు డూప్లికేట్ వస్తువులు అమ్మము. వలస వచ్చిన మార్వాడి వ్యాపారస్తులు దీని డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చి మార్కెట్లో అమ్మాయి దానికి కొద్దిగా బయట ప్రచారంలో హోల్సేల్ అని ఒక వార్డు క్రియేట్ చేయడం జరిగింది. కావున మీరు ప్రజలు గమనించాల్సిన విషయం ఏమనగా, బట్టల వర్తక వ్యాపారస్తులు వ్యాపారం కొరకే వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ వలస వచ్చిన వాళ్ళు తప్పుడు వస్తువులు అమ్మి ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మన ప్రభుత్వం వారు దీన్ని గమనించి దీన్ని మీ పరిధిలో తీసుకొని దీనిపై కొట్టిన చర్య తీసుకోవాలని మా యొక్క మనవి. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి మన దగ్గర రైడింగ్ జరిగిందంటే ఎంత అవమానకరమైన విషయమో అందరు దృష్టిలో తీసుకోవాలని మా యొక్క ఆలోచన. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మేము ప్రజలకు విన్నపించుకునే ఏమనగా, మేము బట్టల బజార్ వరంగల్లో ఎలాంటి డూప్లికేట్ వస్తువులు బట్టలు సంబంధించిన వ్యాపారులు 68 దుకాణాలు ఉన్నాయి, 70 దుకాణాలు ఉన్నాయి. అవి ఎప్పుడు తప్పుడు వ్యాపారం చేయలేదు. మేము పర్ఫెక్ట్ జిఎస్టీ కడుతున్నాం, పర్ఫెక్ట్ ఫైలింగ్ చేస్తాం, పర్ఫెక్ట్ వ్యాపారం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీ పరిగణలో తీసుకోవాలని మనవి. దయచేసి మిత్రులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం.
ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వరంగల్ నుండి మా విజ్ఞప్తి ఏమనగా గత 2 రోజులుగా మా వస్త్ర వ్యాపారాల గురించి కోర్టు నుంచి వెళ్ళి ఒక స్టే పట్టుకొచ్చి బట్టల బజార్లో హంగామా చేస్తున్నాం. ఏందని ఆరాధిస్తే వలస వచ్చిన మార్వాడీలు ఒరిజినల్ సరుకును ఒరిజినల్ బ్రాండెడ్ వస్తువులను జీరో దందా చేసుకుంటూ మా పరువు తీస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద మార్వాడీల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.